వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకి మంచి ట్రిపుల్ ఎక్స్ విల్లా అనేది రావడం జరిగిందండి. ఇది టోటల్గా మనకి 4 బెడ్రూమ్స్ 5 బాత్రూమ్స్ అనేటివి ఉంటుంది దీంట్లో. ఇది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. సో ఇది మెయిన్గా మనకి లొకేషన్ వచ్చేసి తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ కొద్దిగా ముందుకు వస్తే మనకి ఈసిటీ అని ఉంటుంది. ఆ ఈసిటీ లోపలికి వెళ్తే ఈ గేటెడ్ కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి. సో రీసేల్కి వచ్చింది అనమాట, కంపెనీ నుంచి కాకుండా డైరెక్ట్ ఓనర్ సేలే. సో మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే వాళ్ళు తక్కువ రేట్లో కూడా ఇచ్చేద్దామని చూస్తున్నారు. సో మీరు ఒక్కసారి సైట్ విజిట్ కాండి, 100% మీరు పర్చేజ్ చేసుకుంటారు. ఈ విల్లా ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్తో ఉంది. విల్లా ఫేసింగ్ వచ్చేసి మనకి సో విల్లా సైజ్ వచ్చేసి మనకి 222 స్క్వేర్ యార్డ్స్ 222 గజాలలో మనకి ఈ విల్లా అనేది ఉంది ఫ్రెండ్స్. దీంట్లో బిల్టప్ ఏరియా వచ్చేసి మనకి 3200 SFTలో మనకి ఇస్తున్నారు. 3200 SFTలో మనకి బిల్డప్ ఏరియా ఇస్తున్నారు. ఒక్కసారి సైట్ విజిట్ కానీ 100% పర్చేజ్ చేసుకుంటారు. ఇక్కడ అంతా కూడా మనకి ఒక స్టెప్తో ఉంటుంది అనమాట. హాల్ ఇదంతా కూడా పూజ గది ఇప్పుడు మీరు చూస్తుంది. ఇదంతా కూడా కిచెన్ ఏరియా. కిచెన్ కూడా చూసుకొని ఎంత పెద్దగా చాలా నీట్గా వచ్చిందో. కిచెన్ నుంచి కూడా మళ్ళీ మనకి బయటికి వాష్ ఏరియా కూడా ఉంది. ఈ కిచెన్ పక్కన ఇది ఏదైతే ఉందో ప్యాంట్రీ, ఏదైనా కిచెన్ ఐటమ్స్ ఇట్లా పెట్టుకోవడానికి, వేస్టేజ్ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కిచెన్కి సంబంధించిన స్పేస్. సో ఇక్కడికి మనం చూసుకోవచ్చు. ఇటంతా కూడా మనకు ఓపెన్ స్పేస్ ఉంది. మంచిగా గార్డెన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా చాలా బాగుంటుంది. గేటెడ్ కమ్యూనిటీ 200+ విల్లాస్ మనకి దీంట్లో ఉంటాయండి. సో ఎవరైతే ఎయిర్పోర్టుకు దగ్గర సో చూస్తున్నారో ఇది మీకు చాలా దగ్గర. జస్ట్ ఇక్కడికి ఎయిర్పోర్ట్ మీరు ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ కూడా మీకు చాలా దగ్గర. సో ఈవెన్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళాలన్నా కూడా ఈ లొకేషన్ నుంచి మనకి చాలా దగ్గర. దీంట్లో మనకి ఒక హోమ్ థియేటర్ కూడా ఉందండి. దీంట్లో మనకి జిమ్ ప్రొవిజన్ రూమ్ కూడా మనకి సపరేట్గా వస్తుంది అనమాట. ఈవెన్ మనం పెంట్ హౌస్ మీద కూడా మంచిగా దావత్లు చేసుకునేటట్టు ఉంటుంది, మంచిగా నీట్గా. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక 1 BHK తోని మనకు ఉంది. ఒక కామన్ టాయిలెట్ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసుకున్నారు కదా స్టార్టింగ్లో. సో ఇక్కడికి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తా. ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్లేటప్పుడు కూడా మనకి ఎంత బాగా వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు. దీంట్లో లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఉంది, బట్ వీళ్ళు అక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది తీసుకోలే. లిఫ్ట్ అనేది అయితే లేదు, బట్ ప్రొవిజన్ అయితే తీసుకోవచ్చు ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేసుకుంటే లిఫ్ట్కి సంబంధించి. దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు, కాస్ట్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. అలాగే చూసి మీరు నాకు కాల్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోరు. సో ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న బాల్కనీ లాగా కూడా వస్తుంది. బాల్కనీ నుంచి చూసుకుంటే అన్ని ఇలా విల్లాస్ అనేవి ఇలా కనిపిస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడికి మనం బెడ్రూమ్స్, ఇంకోటి ఎన్ని బెడ్రూమ్స్ వస్తున్నాయో ఫస్ట్ ఫ్లోర్లో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకుందాము. సో మనం గేటెడ్ కమ్యూనిటీ చూసుకున్నారు కదా. సో ఇక్కడికి మనకి మళ్ళీ ఇట్లా మీదికి వెళ్తే ఎదురుగా ఒక బెడ్రూమ్ వస్తుంది. సో ఇక్కడ మీ ఈ బెడ్రూమ్ మీరు చూసుకోవచ్చు, చాలా పెద్దగా వస్తుంది అనమాట. కింగ్ సైజ్ బెడ్రూమ్ అనుకోండి ఇది. దానికి ఎదురుగా కూడా మనకి ఒక బాల్కనీ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మంచిగా డ్రెస్సింగ్ ఏరియా, ఇదంతా సపరేట్గా. సో ఇక్కడ మీరు కబోర్డ్స్ అవి చేయించుకుంటే మంచిగా డ్రెస్సింగ్ ఏరియా లాగా ఉంటుంది. ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో ప్రతిదీ కూడా యాజ్ ఫర్ వాస్తు ప్రకారమే ఉంది. సో మనకి ఓనరు మనకి అక్కడ ఉన్న రేట్ కంటే చాలా తక్కువ రేట్లు ఇచ్చేస్తున్నారు. ఓకే, సో ఇంకోటి మీరు చూస్తున్నారు కదా, ఫ్యూచర్లో మనకి ఫ్యూచర్ సిటీ అంతా కూడా శ్రీశైలం హైవే సైడ్ అవుతుంది. సో మీరు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తీసుకుంటే ఇంకా ఇక్కడ మార్కెట్ వాల్యూ ఇప్పుడు మీరు పర్చేజ్ చేసిన దానికంటే మీకు 50% మీకు రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మళ్ళీ ఇప్పుడు మీరు పర్చేజ్ చేసుకొని రీసేల్గా ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా తీసుకొని మీరు మళ్ళీ రీసేల్ కూడా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి తీసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ కిందికి చూసుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి. ఇక్కడ మీకు ఇంకో బెడ్రూమ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది మనకి బాల్కనీ వ్యూ కూడా ఉంటుంది. మంచిగా వెంటిలేషన్ పర్పస్ అంతా కూడా చాలా బాగుంటుంది. మార్నింగే మనకి లేవగానే విండోస్ వచ్చేసి కూడా మనకి UPVC విండోస్. ఇక్కడ మీరు టైల్స్ కూడా చూసుకోవచ్చు. మామూలుగా 6 feet వేస్తారు. ఇక్కడ టోటల్ హైట్ వరకు కూడా మనకి మంచిగా టైల్స్ ఫినిషింగ్ అనేది వచ్చింది. సో అన్నీ కూడా ఓనర్ దగ్గరుండి చేయించుకున్నాను అనమాట. దీంట్లో కొన్ని వర్క్స్ అవన్నీ కూడా. సో అన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఏదైనా ఉన్నా కూడా అన్నీ చెక్ చేసుకొని మొత్తం మంచిగా నీట్గా వర్క్ చేయించుకున్నారు. సో ఎవరైతే
తుక్కుగూడ సైడ్ ఔటర్ రింగ్ రోడ్‌కి దగ్గరనే పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఎయిర్‌పోర్ట్‌కి గూడా దగ్గర. సో, ఇది మీకు బెస్ట్ ఆప్షను. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్‌కెళ్తున్నాము. సో, దీంట్లో మీరు ఒకటి హోమ్ థియేటర్ లాగా పెట్టుకోవచ్చు ఇక్కడ. లేదా మీరు ఇదే బెడ్‌రూమ్‌లాగా కంటిన్యూ చేయొచ్చు. ఓకే. ఇంకో పక్కన మళ్ళీ మీరు బార్ కౌంటర్‌కి సంబంధించి కూడా ఇంకొక రూమ్ ఉంది. అది బార్ కౌంటర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. కింద 3 బెడ్‌రూమ్స్ వచ్చినాయి. మీద ఇక్కడ ఇదొక బెడ్‌రూమ్ లాగా కూడా తీసుకోండి. ఓకే. సో, ఇది మళ్ళీ డ్రెస్సింగ్ ఏరియా సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ కింద ఎలా అయితే వచ్చిందో సేమ్ డిజైన్ మళ్ళీ మీద వచ్చిందనమాట. దీన్ని మీరు హోమ్ థియేటర్‌లాగా మార్చుకుంటే మీద చాలా బావుంటుంది. సో, ఇక్కడికి నేను ఇంకొక బెడ్‌రూమ్ దగ్గరికి తీసుకెళ్తా. దాని తర్వాత బాల్కనీ చాలా బావుంటుందండి టోటల్ టాప్‌లో. దీని తర్వాత బెడ్‌రూమ్ చూపిస్తా కదా! ఆ బెడ్‌రూమ్ తర్వాత మీరు బాల్కనీ కూడా చూసుకోండి. ఈవెన్ మీరు పెంట్ హౌస్‌కి అంటే టెర్రస్‌కి సంబంధించిన ఏరియాలో మంచిగా చిన్నగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేసుకోవచ్చు. మంచిగా పార్టీస్‌లాగా కూడా చేసుకోవచ్చనమాట ఈ ఏరియా అంతా గూడా. మీరిక్కడ చూస్తున్నారు కదా! దీనికి సంబంధించి ఇదంతా కూడా బాల్కనీ. సైడ్ వ్యూ అంతా గూడా. ఇక్కడికేని మళ్ళీ ఇంకో బెడ్‌రూమ్‌కి తీసుకెళ్తున్నాను. సో, ఇది బెడ్‌రూమ్ 4 అండి ఇది. ఎలా వస్తుందనేది చూసుకోవచ్చు. సారీ బెడ్‌రూమ్ 5 ఇది. సో, ఇలా మనకి ఓన్లీ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఏముండయి. జస్ట్ బెడ్‌రూమ్ ఇది. ఈవెన్ హోమ్ థియేటర్ లాగానన్నా బార్ కౌంటర్ కమ్ హోమ్ థియేటర్ అలా మీరు ఎలాగనన్నా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, మీరు టోటల్‌గా 5 బెడ్‌రూమ్స్ వచ్చింది. ఇక్కడికి మళ్ళీ బాల్కనీ దగ్గరికెళ్తున్నాము. సో, టోటల్ టాప్‌లో కాబట్టి మనకి బాల్కనీ వ్యూ అనేది ఇంకా చాలా బావుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన గేటెడ్ కమ్యూనిటీ అంతా కూడా ఎంత బాగా అనిపిస్తుందో. మనకి సెక్యూరిటీ ఉంటారు, క్లబ్ హౌస్ ఉంటది, స్విమ్మింగ్ పూల్ ఉంటది. అలా ఎన్నో ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. ఒక 30+ ఎమ్యూనిటీస్‌తోని మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ అనేది ఉంది. చాలా బావుంటుంది. ఇక్కడ సెలబ్రిటీస్ ఈళ్ళందరూ కూడా ఉన్నారు చాలా మట్టుకి దీంట్లో. అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. చాలా రేర్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.